నిజాల నిగ్గు తెలుస్తూ ప్రజా గొంతుకును ధ్వనింపచేస్తున్న సాక్షిపై మరో అక్రమ కేసు నమోదైంది. సాక్షి యాజమాన్యం బ్యూరోపై కేసు నమోదు చేశారు కర్నూలు పోలీసులు. రాయలసీమలో అనుకొండ ఐపీఎస్ పేరుతో సాక్షిలో వచ్చిన కథనంతో గుమ్మడికాయల దొంగ భుజాలు తడుపుకున్నట్లుగా ఆ వార్త తన గురించే రాశారు అని డీఐజీ కోయ ప్రవీణ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సదరు డీఐజీ సీసీ ఫిర్యాదు మేరకు సాక్షిపై కేసు నమోదు చేశారు పోలీసులు. సాక్షిపై ప్రభుత్వ కక్ష సాధింపు పోలీసుల అక్రమ కేసుల పరంపర కొనసాగుతుంది. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే అక్రమ కేసులు నమోదు చేస్తామని పత్రికలను మీడియాలను బెదిరించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాయలసీమలో అనుకొండ ఐపీఎస్ పేరుతో ఓ ఐపీఎస్పీ సాక్షి శుక్రవారం ఓ కథనం ప్రచురించింది. అదే రోజు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ విలేకరుల సమావేశం నిర్వహించి తనపైనే కథనం రాశారని, తాను నిజాయితీ పరుడునని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సాక్షిపై సెక్షన్ 132, 308 3, 353 1B, 356 3, రెడ్వేత్ 61 2 బిఎన్ఎస్ ప్రకారం అక్రమ కేసు నమోదు చేశారు. డీఐజీ సిసి రత్న ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సిఐ శేషయ్య కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఎఫ్ఐఆర్లో A1గా సాక్షి అమరావతి బ్యూరో, A2గా సాక్షి మేనేజ్మెంట్, పబ్లిషర్ పేర్లను చేర్చినట్టు తెలుస్తోంది. సాక్షిలో ప్రచురితమైన కథనంలో ఓ ఐపీఎస్ అని మినహా అందులో పేరు లేదు. డీఐజీ కోయ ప్రవీణ్ తనపైనే వార్త రాశారని విలేకరుల సమావేశం నిర్వహించి మరీ చెప్పారు. డీఐజీ చెప్పినట్టు ఆయనపైనే వార్త రాస్తే ఆయన పరువుకు నష్టం వాటిల్లిందని భావిస్తే కోర్టును ఆశ్రయించవచ్చు. కానీ డీఐజీ సిసి రత్న ప్రకాష్ బాధితుడు ఎలా అవుతారు? అతను ఎలా ఫిర్యాదు చేస్తారు? అతని ఫిర్యాదు మేరకు కేసు ఎలా నమోదు చేస్తారు అనేది పోలీసులే చెప్పాలి. నిజానికి ప్రభుత్వం అధికారులు చేసే మంచిని పత్రికలు ఎలా ప్రచురిస్తాయో తప్పొప్పులు, లోటుపాట్లు, అవినీతి ఆరోపణలు ఉన్నా అలాగే ప్రచురిస్తాయి. ఇది పత్రికకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇదే భావ ప్రకటన స్వేచ్ఛ. దీనిపై బాధితులకు అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. గతంలో అభ్యంతరాలు ఉన్నవారు కోర్టులను ఆశ్రయించేవారు. కానీ కర్నూలు పోలీసులు కొత్త పందాను అవలంబిస్తున్నారు. తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. పత్రికలు వార్తలు రాస్తే కేసులు నమోదు చేయడం ఏంటని జర్నలిస్టు సంఘాలు పలుమార్లు ఖండించిన, ఆందోళనలు నిర్వహించిన పోలీసుల్లో మార్పు లేదు. ఇక గత ఏడాది డిసెంబర్ 22న కర్నూలులో మునీర్ అహ్మద్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారు. తన భూమిని మరొకరికి కట్టబెట్టాలని పోలీసులు బెదిరిస్తున్నారని, తాను పనిచేస్తున్న స్కూల్కు పోలీసులు వచ్చి తనను కిడ్నాప్ చేశారని డీఐజీ కోయ ప్రవీణ్ సూచనలతోనే ఈ వ్యవహారం జరిగిందని, పలుమార్లు డీఐజీ పిలిపించి కోర్టులతో పనిలేదు, సెటిల్ చేసుకోవాలని చెప్పారని మునీర్ విలేకరులకు చెప్పారు. ఈ విషయాన్ని ప్రముఖ పత్రికలు ప్రచురించగా వివిధ ఛానళ్లు ప్రసారం చేశాయి. కానీ అప్పుడు కూడా సాక్షిపై మాత్రమే కేసు నమోదు చేశారు. ఈ కిడ్నాప్ వ్యవహారంపై సాక్షి కథనం రాస్తే 3 టౌన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు విధులకు సాక్షి విలేకరి ఆటంకం కలిగించారని తప్పుడు కేసు నమోదు చేశారు. కింది స్థాయి పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తే డీఎస్పీ, ఎస్పీలను కలిసి బాధితులు విన్నవిస్తారు. కానీ ఐపీఎస్ అధికారుల సూచనల మేరకే తప్పుడు కేసులు నమోదవుతున్నాయి. ఇలా పత్రికలపై తప్పుడు కేసులు కడుతుంటే పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోతుందో ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఏ స్థాయిలో తొక్కేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.